వెళ్ళి గడ్కరీ దగ్గర మీటింగ్ ఉండడం, ఒకసారేమో కాన్ఫరెన్స్లో యాక్సిడెంట్తో రాలేకపోయాను. ఈరోజు రావడం జరిగి ఇక ముందు నాకు కేటాయించిన డేట్లో తప్పకుండా ప్రతి సందర్భంలో ప్రజావాణి కార్యక్రమం ప్రజా దర్బార్ నిర్వహించడానికి గాంధీ భవన్ రావడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా మా పిసిసి ప్రెసిడెంట్ వారి ఆదేశాల మేరకు నాకు ఇచ్చిన డేట్లో తప్పక రావడం జరుగుతుంది. ఇది ఒక మంచి కార్యక్రమమే కాదు, ఇది పరిచయం లేని వాళ్ళు డైరెక్ట్ నేరుగా సామాన్య ప్రజలు కూడా రావచ్చు. అందుకనే ఒకవైపు మినిస్టర్లను కూడా చూస్తున్నాం. నిన్న మీరు ఒకసారి మీరు మినిస్టర్ క్వార్టర్కి వచ్చి ఉంటే మీరు కూడా కొందరు వచ్చి ఉండొచ్చు. బహుశా ఉదయం నేను 7:30కు ఆఫీస్ మినిస్టర్ క్వార్టర్కి వస్తే 3 వరకు దాదాపు కొన్ని వేల మంది 5-6 వేల మందిని కలవడం జరిగింది. పక్కకే శ్రీధర్ బాబు గారి క్వార్టర్లో అదే పరిస్థితి. అక్కడ కలుస్తున్నాం, సెక్రటరియట్లో కలుస్తున్నాం, ఇంటి దగ్గర కలుస్తున్నాం, జిల్లాలో తిరుగుతున్నాం. ఈరోజు గాంధీ భవన్లో కూడా మన పిసిసి ప్రెసిడెంట్ గారు మంచి ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని పెట్టాను. కాబట్టి తప్పకుండా ఈ మంచి కార్యక్రమం ఇక ముందు కంటిన్యూగా కొనసాగుతుంటుంది. మీరు అడగండి, నేను చెప్తా. ఇక గతంలో తెలంగాణ ఉద్యమంలో గద్దరు ఉన్నాడా, బండి సంజయ్ ఉన్నాడా? బండి సంజయ్ కంటే ముందు గద్దరు తెలంగాణ కోసం 69 ఉద్యమం కానీ మన్నటి ఉద్యమంలో కానీ ఊరూరు తిరిగి పాట పాడుతూ తన పాట ద్వారా ఇవాళ దేశంలోనే అణగారిన ప్రజల కోసం పోరాడిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో పాట చేసిన వ్యక్తి. ఆయన యుద్ధ నౌక ఆయన చనిపోయిన రోజు మనం లాల్ బహదూర్ స్టేడియంలో చూసినాం. ఏదైనా పెద్ద పెద్ద నాయకులు ప్రధానమంత్రి పదవులు అలాంటి పదవులు చేసిన వాళ్ళు వస్తే ఆ విధంగా తండోపతండాలుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి వేలాదిగా వచ్చి నివాళులు అర్పించిన నాయకునికి రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేసి ఇస్తే తప్పేంటి? బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి హోమ్ మినిస్టర్గా ఉండి అలాంటి కామెంట్ చేయకపోవడం మంచిది. ఐదారు వేల మంది మీ రిపోర్టర్స్ని, మీ ఇక్కడ ఉన్న ఛానల్స్ వాళ్ళందరూ మీ ఛానల్స్ ఉన్నాయి, మీరు ఇప్పుడే లైవ్ టెలికాస్ట్ పెట్టండి. ఇక్కడ స్క్రీన్ అరేంజ్ చేస్తాను. నేను 5-6 వేల మంది, నేను నల్గొండలో కాదు, భువనగిరిలో కాదు, ఎక్కడ నేను నిలబడ్డా గంట సేపు నిలబడితే 5,000 మంది జనం అవుతారు. మేము మీటింగ్ పెడితే అక్కడ పల్లీలు అవన్నీ అమ్ముకుంటానికి వస్తారు, ఐస్ క్రీమ్లు. అంతమంది కూడా లేరు. ఆ సభలో ఆయన ఏ ముఖం పెట్టుకొచ్చిండు, ఎందుకు వచ్చిండు? 11 సీట్లు, 60-70 వేల మెజార్టీ, పార్లమెంట్ క్యాండిడేటు, 6 లక్షల మెజార్టీ, సౌత్ ఇండియాలో హైయెస్ట్ నల్గొండ. నెక్స్ట్ భువనగిరిలో 3-4 లక్షల మెజార్టీ, ఏదో ఏకలింగం 2-3 వేలతో గెలిచి ఇంకా ఎందుకు వచ్చిండు నల్గొండకు? ఫ్లోరైడ్ని పెంచి పోషించిండు 10 ఏళ్ళల్లో. ఇవాళ గంధమల్ల, బస్వాపూర్ పైన కొండపోచమ్మ, మల్లన్న సాగర్ కట్టుకొని కిందికి కాలువ కూడా ఇచ్చే మానవత్వం లేని మనిషి రూపంలో ఉన్న మృగాలు ఆ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు. అలాగే ఎస్ఎల్బిసి సొరంగం 70% పూర్తి చేస్తే 2,000 కోట్లు ఇస్తే 4,000 లక్షల ఎకరాలకు మాకు డెడ్ స్టోరేజ్ శ్రీశైలంకి వెళ్ళి బురద నీళ్ళు ఉండా మా జిల్లాకు వచ్చి 4 లక్షల ఎకరాలకు ఇరిగేషన్ వచ్చేది ఉండే. శాశ్వతంగా ఫ్లోరైడ్ పరిష్కారం అవుతుండే. స్వయంగాన్ని పూర్తి చేయలేదు, బ్రాహ్మణ వేలను పూర్తి చేయలేదు. ఇప్పుడు మేము పూర్తి చేసుకొని కాలువలు తీసుకొని 20 చెరువులు నింపినప్పుడే మహాత్మా గాంధీ యూనివర్సిటీ నేను కట్టి 300 ఎకరాల్లో బ్రహ్మాండంగా ఉస్మానియా, కాకతీయ తర్వాత పెద్ద యూనివర్సిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డితో నేను తెస్తే 10 ఏళ్ళలో మంత్రిగా ఆయన లోపలికి పోలే, నిన్న పోతా అంటాడు మంత్రిగా లోపలికి. 10 ఏళ్ళకి వెళ్ళి విద్యాశాఖ మంత్రి ఉన్న జగదీష్ రెడ్డి పోలే, కేటీఆర్ కూడా 1-2 సార్లు వచ్చినట్టు నల్గొండకు ఆయన పోలే. ఆయన వచ్చింది ఒకటేసారి, అక్కడ ఒక ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళ తండ్రి దినాలకు వచ్చిండు దత్తత తీసుకుంటా అని. ఇంకోసారి కేటీఆర్ వచ్చిండు, టీఎఫ్ అని ఒకటి కట్టి తాళం వేసి వచ్చిండు. దాని గురించి కూడా అది మొత్తం తాగడానికి పనికొస్తుందని చెప్పిండు. నువ్వు కట్టింది మీ నాయన డైరెక్షన్ ప్రకారం అన్నిటి కట్టిన 3-4 టీఎఫ్లు కూడా మీ నాయన ఆదేశం ప్రకారం అక్కడక్కడ డబుల్ బెడ్రూమ్లు, అక్కడక్కడ టీఎఫ్లు కట్టి పేకాటకు బార్ లాగా చేసింది మీరు.
టీఎఫ్ కట్టినోడు ఉన్న కంపెనీలు తీసుకొస్తారా లేడా? ఐటీ మినిస్టర్గా ఉండి నల్గొండల ఎలక్షన్కు నెల ముందు ఓపెన్ చేసిండు, మొన్న అసెంబ్లీ ఎలక్షన్ ముందు. అందుకని అంత ఘోరంగా ఓడిపోయిండ్రు. పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ పోయింది. అసెంబ్లీలో 60,000తో నా మీద ఓడిపోతే అక్కడ ఎమ్మెల్యే, మొన్న అప్పటి అభ్యర్థికి నా మెజార్టీ అన్ని కూడా ఓటు రాలేదు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్ ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి సోదరుడు పోటీ చేస్తే 20,000 ఓట్లు వచ్చినాయి ఎమ్మెల్యే.